హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 6C థర్డ్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 1, 2 అండ్ 3 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ టోటల్ టెక్స్ట్ బుక్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 10 స్టూడెంట్స్ A1, A2 అండ్ సో ఆన్ A10 ఇన్ ఎ రో సర్చ్ దట్. సో ఇక్కడ టోటల్గా 10 స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్తున్నారు. స్టూడెంట్స్ ఇక్కడ నేమ్స్ లాగా మనకి ఇచ్చారు, A1 నుంచి A10 వరకు ఉన్నారు అని. సో ఫస్ట్ వన్ చూడండి, A1, A2, A3 వచ్చేసరికి పక్కనే కూర్చోవాలి. ఇలా పక్కనే కూర్చునేటట్లుగా వాళ్ళు ఎన్ని వేస్లో కూర్చోవచ్చు అని అడిగారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ లెట్ A1, A2 అండ్ సో ఆన్ A10 వచ్చేసరికి మనకి 10 స్టూడెంట్స్ అని తీసుకుంటున్నాము. ఇప్పుడు ఫస్ట్ వన్కి వచ్చేసరికి A1, A2, A3 వచ్చేసరికి పక్కనే రావాలి. ఈ ముగ్గురిని కలిపి మనం ఒక యూనిట్ లాగా తీసుకుందాము. ఓకే, సో అంటే ఈ ముగ్గురు చైర్స్ తీసుకొచ్చి ఒక రోప్తో కట్టేస్తే అవి వచ్చేసరికి మనకు ఒక యూనిట్ అవుతుంది. ఓకే, సో ట్రీట్ A1, A2, A3 యాజ్ 1 యూనిట్. సో A1, A2, A3ని కలిపి మనం ఒక యూనిట్ లాగా తీసుకున్నాము. సో చూడండి, టోటల్ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా 10 చైర్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ వచ్చరికి A1, A2, A3ని తీసుకొచ్చి నేను ఒక రోప్తో కట్టేసా. రిమైనింగ్ చైర్స్ ఎన్ని ఉంటాయి? 7. సో ఈ 7 ప్లస్ ఇది ఒక యూనిట్, టోటల్గా 8 యూనిట్స్ ఉన్నట్లు. ఓకే, సో దెన్ total number of units equal to, సో రిమైనింగ్ వచ్చేసరికి 7 అండ్ ప్లస్ ఈ మూడింటిని కలిపి ఒక యూనిట్ లాగా తీసుకున్నాం, ఈక్వల్ టు టోటల్గా 8. ఓకే, సో టోటల్గా 8 యూనిట్స్ ఉన్నాయి. ఈ 8 యూనిట్స్ని మనం 8 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ these 8 units can be arranged among themselves as 8 factorial ways. Okay, so now the three students A1, A2, A3, so వీళ్ళ ముగ్గురిని are arrange themselves. సో వీళ్ళ ముగ్గురిని కూడా సేమ్ మనము 3 ఫ్యాక్టోరియల్ వేస్లో వాళ్ళని అరేంజ్ చేయొచ్చు. themselves as 3 ఫ్యాక్టోరియల్ వేస్. ఓకే, సో 8 యూనిట్స్ని 8 ఫ్యాక్టోరియల్ వేస్లో అప్లై చేయొచ్చు. అలానే 3 స్టూడెంట్స్ ఇక్కడ మనం ఎవరినైతే యూనిట్ లాగా తీసుకుంటున్నామో వాళ్ళని కూడా మనం 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 8 ఫ్యాక్టోరియల్ అంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2. సో ఓకే, సో ఇంటూ 1 అయినా రాయొచ్చు. నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు, ఫస్ట్ ఇది మొత్తం మీరు మల్టిప్లై చేసినట్లయితే 40320 వచ్చేస్తుంది. 3 2s 6 దట్ ఈక్వల్ టు మొత్తం మల్టిప్లై చేయండి, 241920 వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ దీంట్లోనే మనకి సెకండ్ బిట్ ఇచ్చారు. సో సెకండ్ బిట్ చూడండి. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ వన్ చూడండి. A1, A2, A3 సిట్ ఇన్ ఏ స్పెసిఫైడ్ ఆర్డర్. సో వీళ్ళ ముగ్గురు ఒకే స్పెసిఫిక్ ఆర్డర్లో ఉండాలి అని చెప్తున్నారు. సపోజ్ ఇక్కడ 10 సీట్స్ ఉన్నట్లయితే 4, 5, 6, 7, 8, 9, 10. సో ఫస్ట్ ఇక్కడ A1 కూర్చున్నట్లయితే సపోజ్ ఇక్కడ A2,
నెక్స్ట్ ఇక్కడ A3 ఉన్నట్లయితే అంటే ఇక్కడ చూడండి. సో ఒక చైర్ లీవ్ చేసి ఇంకొక చైర్లో కూర్చున్నారు. ఇలాగా మిడిల్లో పర్సన్స్ ఇక్కడ చేంజ్ అయినా కానీ వీళ్ళ ముగ్గురు వచ్చేసరికి ఇట్లాగనే అంటే ఇదే ఆర్డర్లో ఉండేటట్లుగా ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో ఉండేటట్లుగా మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు. సపోజ్ ఇలా కాకుండా సో 10 చైర్స్ ఉన్నాయనుకోండి, 8, 9, 10. సో ఇప్పుడు ఇక్కడ A1 ఉన్నారు, 2 చైర్స్ని లీవ్ చేసి A2 ఉన్నారు, మళ్ళీ 2 చైర్స్ని లీవ్ చేసి A3 ఉన్నారు అనుకోండి. మిడిల్ ఇక్కడ 2 పర్సన్స్ ఉండొచ్చు, ఇక్కడ 1 పర్సన్ ఉండొచ్చు. బట్ ఇక్కడ వీళ్ళు చేంజ్ అంటే ఏదైతే ఇక్కడ ఎవరైతే మెయిన్ పర్సన్స్ చెప్తున్నామో వాళ్ళ ఆర్డర్ అనేది ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో మాత్రమే ఉండాలి. ఓకే, సో దీనికి చూడండి. టు అరేంజ్ A1, A2, A3 in a specific order or specified order, A1, A2, A3 can be arranged in 10 positions in specified order as. సో 10 పొజిషన్స్ ఉన్నాయి. ఇక్కడ పర్సన్స్ వచ్చారు, మనం 3 మెంబర్స్ అని చెప్తున్నాము. 10p3 వీళ్ళని మనం 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో 3 ఫ్యాక్టోరియల్ వేస్. నెక్స్ట్ సో ఇక్కడ A1, A2, A3 గురించి చెప్తున్నా. రిమైనింగ్ వచ్చరికి మనకి ఇంకా 7 పర్సన్స్ ఉంటారు. ఈ 7 పర్సన్స్ని మనము 7 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో నౌ the remaining 7 persons can be arranged in remaining 7 places as 7 factorial ways. Okay, so next total number of ways equal to, so 10 members మనం ఇక్కడ 3 మెంబర్స్ గురించి చెప్తున్నాము, బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ రిమైనింగ్ 7 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు, సో 10p3 అంటే సో 10 ఇంటూ 9 ఇంటూ 8 బై నెక్స్ట్ ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి 10 ఇంటూ 9 ఇంటూ 8 7 ఫ్యాక్టోరియల్ని మనము 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1గా రాయొచ్చు. నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ని 3 ఇంటూ 2 ఇంటూ 1గా రాయొచ్చు. సో ఇక్కడ 3 3 2 2 అండ్ 1 1 క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ వాల్యూస్ మొత్తాన్ని మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేస్తే 604,800 వచ్చేస్తుంది. సో ఇన్ని వేస్లో మనము అరేంజ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ దీంట్లోనే థర్డ్ బిట్ ఇచ్చారు చూడండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. A1, A2, A3 సిట్ టుగెదర్ ఇన్ ఏ స్పెసిఫైడ్ ఆర్డర్. సో వీళ్ళు ముగ్గురు పక్కనే ఉండాలి, అందులోనూ ఒకే లైన్లో అంటే ఒక వరుస క్రమంలోనే కూర్చోవాలి. సో ఇక్కడ చూడండి టోటల్గా మెంబర్స్ వచ్చరికి 10 కదా. సో 3 4 5 6 7 8 9 10. సో వీళ్ళ ముగ్గురు వచ్చేసరికి కలిపే ఉండాలి, ఒక స్పెసిఫిక్ ఆర్డర్లోనే ఉండాలి అని చెప్తున్నారు. సో అంటే A1, A2, A3 ఇలా అయినా ఉండొచ్చు. సేమ్ ఇట్లాగా 10 చైర్స్ ఉన్నట్లయితే A1, A2, A3 ఇలా ఉండొచ్చు. సో ఇలానే 10 చైర్స్ ఉన్నట్లయితే A1, A2, A3 సో ఇలా ఉండొచ్చు. ఇలా ముగ్గురు కలిపి ఉండాలి అండ్ ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో ఉండాలి అని చెప్తున్నారు. థర్డ్ వన్కి వచ్చేసరికి సో దీనికి చూడండి ట్రీట్ A1, A2, A3 as one unit, then total number of units
టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో ఇక్కడ చూడండి, వీళ్ళ ముగ్గురిని కలిపి మనం ఒక యూనిట్ లాగా తీసుకున్నాము. రిమైనింగ్ మనకి 7 చైర్స్ ఉంటాయి అండ్ వీళ్ళు ముగ్గురు కలిపి ఒక యూనిట్, టోటల్గా 8 యూనిట్స్ ఉన్నట్లు. ఓకే, నెక్స్ట్ these 8 units can be arranged among themselves as 8 factorial ways. Okay, so next, total number of ways equal to 8 factorial. That equal to 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. So that equal to 40320. Okay, so that's it. Next, question number 2 చూడండి. Find the sum of all 4-digit numbers that can be formed using the digits 1, 2, 4, 5, 6 without repetition. సో ఇక్కడ మనకి 5 digits ఇచ్చారు, 1, 2, 4, 5, 6 అని. ఈ 5 digitsని యూజ్ చేసి 4-digit నెంబర్స్ యొక్క సమ్ ఎంత వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 5 digitsని యూజ్ చేసి మనం కొన్ని 4-digit నెంబర్స్ రాయొచ్చు. బట్ ఇక్కడ ఎన్ని నెంబర్స్ వస్తాయని అడగట్లేదు, ఆ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో సేమ్ ఇదే క్వశ్చన్ మోడల్ మనం ఆల్రెడీ ప్రీవియస్గా చేసాము. సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఇక్కడ మీకు గివెన్ క్వశ్చన్లో ఎన్ని డిజిట్స్ ఇచ్చారు? 5 digits ఇచ్చారు. మీకు డిజిట్స్ ఏంటివి డౌట్ ఉంటే ఇక్కడ రాసుకోండి, 1, 2, 4, 5 అండ్ 6. నెక్స్ట్ ఆర్. సో ఈ 5 digitsని యూజ్ చేసి మనం 4-digit సమ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ డిజిట్స్ వచ్చేసరికి 4, సో ఆర్ వాల్యూ 4 అవుతుంది. నెక్స్ట్, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్. ఇక్కడ ఏవైతే డిజిట్స్ ఉన్నాయో ఇవన్నీ సమ్ చేద్దాము. 1 + 2 + 4 + 5 + 6. సో ఇవన్నీ ఎందుకు రాసుకుంటున్నాము అంటే మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే మనకి ఈ వాల్యూస్ కావాలి. సో ఫస్ట్ మనం ఈ వాల్యూస్ రాసుకుంటున్నాము. సో ఈ మొత్తం యాడ్ చేస్తే 18 వస్తుంది. సో ఇప్పుడు ఫార్ములా రాయండి. ద సమ్ ఆఫ్ ఆర్ డిజిటెడ్ నెంబర్స్ formed with n distinct non-zero digits. So n minus 1 p into r minus 1. So next, into sum of n digits into 1. So into 1, 1, 1 and so on 1 r times. So ఇది ఫార్ములా. ఓకే, సో n వాల్యూ వచ్చరికి ఇక్కడ 5 minus 1 p into r వాల్యూ 4 minus 1. సమ్ ఆఫ్ n డిజిట్స్ ఇప్పుడే మనం ఇక్కడ రాసుకున్నాము 18 అని. సో 18 ఇంటూ ఈ 1 వచ్చరికి r టైమ్స్ రాయాలి. r ఇక్కడ మనకి 4 ఉంది కాబట్టి సో 1, 2, 3, 4. 5 minus 1 అంటే 4p3 ఇంటూ 18 ఇంటూ 1, 1, 1. సో 4p3 చూడండి, 4 ఇంటూ 3 ఇంటూ 2. ఓకే, సో 2. నెక్స్ట్ 18 ఇంటూ 4 ones 30 ఈక్వల్ టు. సో 4 3s 12, 12 2s 24. ఈ 3 వాల్యూస్ని మీరు మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. 18 ఇంటూ 4 ones 30 ఈక్వల్ టు. ఈ 3 నెంబర్స్ని మీరు మల్టిప్లై చేయండి. సో 4 7 9 5 2 వచ్చేస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. 9 different letters of an alphabet are given. సో ఇక్కడ మనకి 9 different alphabets ఉన్నాయని చెప్తున్నారు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4-letter words that can be formed using these 9 letters which have. ఈ 9 letters యూజ్ చేసి మనం 4 letters words రాయాలి. అయితే ఫస్ట్ వన్ వచ్చరికి లెటర్ అనేది రిపీట్ అవ్వకూడదు, సెకండ్ వన్కి వచ్చరికి అట్లీస్ట్ 1 letter ఈజ్ రిపీటెడ్ అని చెప్తున్నారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి.
సపోజ్ ఇక్కడ నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. 9 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో 9 ఆల్ఫాబెట్స్ A B C D E F G H I. సో 1 2 3 4 5 6 7 8 9 ఇట్లాగా 9 ఆల్ఫాబెట్స్ ఉన్నాయనుకోండి. సో ఈ 9 ఆల్ఫాబెట్ని యూజ్ చేసి మనం ఒక 4 లెటర్ వర్డ్స్ రాయాలి. సపోజ్ ఫస్ట్ మనం ఇక్కడ సో ఫస్ట్ వచ్చరికి ఇక్కడ నేను 9 లెటర్స్లో 4 లెటర్ హెచ్ హై డిఈ హైడ్. సో ఇలా లెటర్ తీసుకున్నాను. సో ఇది 4 లెటర్ వర్డ్. ఇట్లాగా మనము ఈ లెటర్స్ని యూజ్ చేసి కొన్ని 4 లెటర్ వర్డ్స్ రాస్తాము. అయితే ఫస్ట్ వన్ ఒకసారికి లెటర్ రిపీట్ అవ్వకూడదు అని చెప్తున్నారు. అంటే హెచ్ అనేది 1 టైం, ఐ 1 టైం, డి 1 టైం, ఈ 1 టైం, ఇలాగ 1 టైమే రావాలి. సెకండ్ వన్కి వచ్చరికి ఒక్క లెటర్ అట్లీస్ట్ 1 లెటర్ అనేది రిపీట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఇక్కడ మీకు ఈ ఆల్ఫాబెట్స్ క్వశ్చన్లో ఇవ్వలేదు, జస్ట్ నేను మీకు గుర్తుండడానికి మాత్రమే చెప్పాను ఇది. ఓకే, సో సొల్యూషన్ ఫస్ట్ ద నెంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్ ఇన్ విచ్ నో లెటర్ ఈజ్ రిపీటెడ్. సో లెటర్ ఏది రిపీట్ అవ్వద్దు అని చెప్తున్నారు. ఫస్ట్ వన్కి వచ్చరికి టోటల్ 9 లెటర్స్ అండ్ దీంట్లో నుంచి మనం 4 లెటర్ వర్డ్స్ రాస్తున్నాం. 9P4. సో అంటే 9ని మనము 4 అంటే 4 లెటర్స్ వరకు మనం మల్టిప్లై చేసుకోవాలి. 9 8 7 6. సో 1 2 3 4 ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 నెంబర్సే ఉండాలి. ఈ మల్టిప్లై చేయండి, 3024 వచ్చేస్తుంది. సో ఇదే మనకి ఫస్ట్ వన్కి ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్కి వచ్చరికి అట్లీస్ట్ 1 లెటర్ రిపీట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఏం లేదు, ఏవైతే టోటల్ వర్డ్స్ ఉన్నాయో దానిలో నుంచి నాన్ రిపీటెడ్ వర్డ్స్ని మీరు సబ్ట్రాక్షన్ చేస్తే రిపీటెడ్ వర్డ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, సో ఫస్ట్ మనకి టోటల్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి అని తెలియాలి. ఫస్ట్ అది రాసుకుందాము. టోటల్ వర్డ్స్ ఈక్వల్ టు సో 9 పవర్ 4. సో 9 డిజిట్స్. సో టోటల్గా 9 లెటర్స్ మనం 4 డిజిటెడ్ రాస్తున్నాము. సో 9 పవర్ 4 అంటే 9 ఇంటూ 9 ఇంటూ 9 ఇంటూ 9 మల్టిప్లై చేయండి, 6561 వస్తుంది. సో ఇవి టోటల్ వర్డ్స్. సో ఇప్పుడు మనకి జస్ట్ అట్లీస్ట్ 1 రిపీటెడ్ వర్డ్ కావాలి. ఇప్పుడు టోటల్ వర్డ్స్లో నుంచి టోటల్ వర్డ్స్ మైనస్ ఇక్కడ ఏవైతే మనకి నాన్ రిపీటెడ్ వర్డ్స్ ఉన్నాయో అవి సబ్ట్రాక్షన్ చేయండి. నాన్ రిపీటెడ్ వర్డ్స్. సో టోటల్ వర్డ్స్ వచ్చేసరికి మనకి 6561 మైనస్ నాన్ రిపీటెడ్ వర్డ్స్ 3024 దట్ ఈక్వల్ టు 3537 వచ్చేస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి, చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.